బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఫస్ట్ రాగానే ఇలాంటి ఫామ్ ఒకటి ఇస్తారు. ఈ ఫామ్లో మొత్తం నేమ్ అయినా కానీ లేదంటే మన బ్లడ్ గ్రూప్ ఏంటి మొత్తం A to Z ఫిల్ చేయాలి. మనం ఏం లాస్ట్ నైట్ అయినా కానీ ఇంకేమన్నా మనకి ఏమన్నా ఇంజురీస్ ఉన్నా లేదంటే టాటూస్ ఉన్నా లేదంటే మన లైఫ్లో ఏమన్నా ఆపరేషన్స్ ఏమైనా చేశారా లాస్ట్ 1 year బ్యాక్ 6 months బ్యాక్ అని అడుగుతారు. మొత్తం చెప్పాలి. తర్వాతే మనకి బ్లడ్ కరెక్ట్గా ఉంటే ఒకసారి టెస్ట్ చేసి శాంపుల్ తీసుకున్న తర్వాతే మనకి బ్లడ్ డొనేట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తారు. నాతో పాటు ఒక వ్యక్తి వచ్చారు, దానికి కూడా టాటూ ఉందని రిజిస్టర్ చేశారు. ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. రమ్మని పిలిచి ఒక గ్లాస్ జ్యూస్ ఇచ్చి బ్లడ్ మొత్తం తాగేస్తున్నాడు మా బావ. ఇంటర్లుగా చాలాసేపు కూర్చున్నాం ఇక్కడ. 1/2 hour అయిపోయింది వచ్చి. నేను ఆఫ్టర్ జ్యూస్ తాగిన తర్వాత బ్లడ్ తీస్తామని చెప్పారు. బ్లడ్ తీయడానికి కూడా ఫస్ట్ ఎనర్జీ ఉండాలి. ఒకేసారి బ్లడ్ తీసేస్తే కొంచెం డల్ అయిపోతారు కదా, బాడీ మొత్తం వీక్ అయిపోద్దని ఇలాగా ముందల జ్యూస్ తాగమన్నారు. సరే బ్లడ్ కంటికి ఈజీగానే ఇలా పెట్టంగానే సూది మట్టికి మన ఇంజక్షన్ చేసి సూది కంటే చాలా ఉంది. బాల్ ప్రెస్ చేసి ట్యాగ్ వేసారు ముందర పైన బ్లడ్ రావడానికి. లాగుతూనే ఉన్నారు. కాకపోతే మనం ఎదురుకుంటా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే బోర్డ్స్ పెట్టారు. బోర్డ్స్లో మొత్తం ఏం చేయాలి ఏం చేయకూడదు మొత్తం A to Z ఇచ్చారు. సరే ఈ బ్లడ్ ఎంత ప్యాక్ తీసారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ బ్లడ్ ప్యాక్ ఎంతో మీరు ఏమైనా చెప్పగలరా? బ్లడ్లో ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం ఎదర్ ఫార్మేషన్లో ముందర ఎదర్ మొత్తం ఇచ్చారు. ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని డివైడ్ చేస్తారు, ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తారు అని కూడా చెప్పారు. నార్మల్గా ఎదురైతే బోర్డు ఉంది, దాని మీద అయితే క్లారిటీగా ఒక 3 parts లాగా బ్లడ్ని డివైడ్ చేస్తారంట. ఒక సెల్స్ టైపు దాంట్లో ఉన్న సెల్స్ని బట్టి దాన్ని డివైడ్ చేసి మనకి బ్లడ్ని 3 personsకి డొనేట్ అయినట్టు చేస్తారు. మనకైతే కంప్లీట్ అయిపోయింది. బ్లడ్ తీసేశారు. ఆఫ్టర్ బ్లడ్ అయితే తీసేశారు. ప్రజెంట్ టేప్ చేశారు, బ్యాండేజ్ చేశారు. పర్టికులర్గా అయితే మనం ఏలూరులో ఉన్నాము, బ్లడ్ డొనేషన్ సెంటర్లో. రెడ్ క్రాస్ ఏలూరులో. పర్టికులర్గా ఏంటంటే ఇక్కడైతే తీసినప్పుడు అయితే మనకి టాటూస్ ఉంటే అసలు తీరంట. దెన్ ఆల్సో ఇచ్చే ముందులో ఒక నేను 4 hours బ్యాక్ టిఫిన్ చేశాను. మళ్ళీ ఇప్పుడైతే జ్యూస్ తాగి బనానా జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ తీశారు బ్లడ్. ముందులో ఉన్న జ్యూస్ తాగేది వచ్చేయండి తీసి బ్లడ్ డొనేషన్ చేయాలంటే. అండ్ ఆల్సో ముందర ముందర నైట్ ఆల్కహాల్ తీసుకోకూడదు. అండ్ ఆల్సో మన బాడీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం చెప్పాలి. రాగానే వచ్చి చెప్తే దాన్ని బట్టి మనకు ఒక ఫామ్ ఫిల్ చేస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకి డొనేషన్ తీసుకుంటారు, బ్లడ్ తీసుకుంటారు. దాన్ని 3 వైజెస్గా డివైడ్ చేస్తున్నారు. బ్లడ్ని ఒక 3 partsగా డివైడ్ చేసి 3% అంటే 3 personsకి వెళ్తుంటుంది ఆ బ్లడ్ అంతా. దెన్ ముందర మన చేతి మీద ఉన్న టాటూస్, మన బాడీ మీద టాటూస్ ఉంటే 1 year తర్వాతే మనకి చేస్తారు. ఎందుకంటే టాటూ వేసే విధానం అయినా కానీ దాన్ని సిజరింగ్ చేసే ఆ బ్లేడ్స్ అయినా కానీ అయితే చేసే విధానం అయినా కానీ ఆ సూది వల్ల మనకి ఆల్రెడీ దాన్ని బాయిల్ చేసి చేస్తారు అని క్లారిటీగా చెప్పలేదు. కానీ మనకి టాటూ వేసేటప్పుడు సూదులు ఉంటాయి కదా, ఆ సూదిని క్లారిటీగా కొత్తవి వాడినప్పుడు ఏమైందంటే అదర్ పర్సన్కి యూజ్ చేసిన దాన్ని బాయిల్ చేసి మళ్ళీ వేరే పర్సన్కి మనకి యూజ్ చేస్తారు. అప్పుడు ఏమైందంటే HIV అంటే పాజిటివ్ చూపిస్తుంది. ఏదన్నా వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ మన దాకా వస్తాయి. అప్పుడు అంత క్లారిటీ వస్తాయి అని వాళ్ళు 1 year దాకా మనకి బ్లడ్ అయితే తీసుకోడు. చూద్దాం మనం ఇంకేమేం కారణాలంటే బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అక్కడ ఫస్ట్ ముందర తీసుకొని దాన్ని బట్టి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎలా చేయాలో తీసుకోవాలని చెప్తారు. మనకైతే ఆల్కహాల్ అయితే ముందర రాగానే ఆల్కహాల్ ఈవినింగ్ తాగారని అడిగారు. టాటూస్ ఏమైనా ఉన్నాయని అడిగారు. దాన్ని ఏమన్నా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని అడిగారు. బట్ మనకేమీ లేవు కాబట్టి ప్రజెంట్ అయితే తీసుకున్నారు. క్లిప్స్ కూడా పెట్టాను చూడండి. ప్రజెంట్ అయితే రన్ అయింది కదా, తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే కామెడీ ఏంటంటే ప్రజెంట్ అయితే మా బావ చూసారా, మా బావ అయితే ఒక గ్లాస్ జ్యూస్ ఇప్పించి బ్లడ్ మొత్తం తీసేసుకున్నాడు. మొత్తం ఏదైనా సరదాగా పిలిచాడు అంతే, ఏం లేదు. జస్ట్ ఇలాగ ఒకసారి రా అని పిలిచాడు. ఈరోజు ఫోన్ చేశాను నేను ఫోన్ చేసి ఎత్తి ఒకసారి రా బావ చిన్న పని ఉంది అన్నాడు. ఏలూరు వచ్చిన తర్వాత బ్లడ్ మొత్తం లాగేశాడు బావ.
ఇలాంటి వాళ్ళు ఉంటే మరి జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు పర్టికులర్గా. దెన్ ఆల్సో మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా మా బావ, మా బాండింగ్ ఎలా ఉంటుందంటే మీరు ముందు చూస్తారు ఇంకా వీడియోస్లో. అలా చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. దెన్ మన ఏలూరులో నేను ఏలూరులో వచ్చాను, నువ్వు చూడండి, ఏలూరు వచ్చి ఇచ్చాను బ్లడ్ అయితే వాళ్ళ తాతయ్యకి కొంచెం ఆపరేషన్ చేయాలంటే. దాని లోపలికి మనకి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో లోపలికి వెళ్ళి రాగానే లెఫ్ట్ సైడ్కి రావాలి. అక్కడ లెఫ్ట్ సైడ్ రాగానే మనకి ఇలాగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు డిస్టిక్ బ్రాంచ్ అని ఏలూరు అని ఉంటుంది. అక్కడికి వచ్చి మనం బ్లడ్ అయితే లోపల తీసుకున్నారు. ముందులో అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు, మీకైనా కానీ అలాగే చెప్తారు. మీరు ఫిట్ అయితేనే తీసుకుంటారు ఎప్పుడైనా కానీ. నాకైతే ఇక్కడైతే 50 kgs అబోవ్ ఉంటేనే తీసుకుంటా అన్నారు, 18 years అబోవ్ ఉండాలి. అండ్ ఆల్సో నేనైతే ఒక సమ్ ఫిగర్ దానికంటే ఎక్స్ట్రానే ఉన్నాను, అందుకని నా దగ్గర బ్లడ్ తీసుకున్నారు. మీరైనా కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే తీసుకోండి, ఎందుకంటే మీకు ఇబ్బంది ఉండకూడదు. అండ్ ఆల్సో తీసుకున్న బ్లడ్ మీరు డొనేట్ చేసిన తర్వాత బ్లడ్ తీసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది ఉండకూడదు. ఇద్దరు చూసుకొని ఇచ్చే ముందులన్నీ అన్నీ పర్టికులర్గా దాంట్లో ఉన్న ఫామ్ ఇస్తారు, మనకు ఆ ఫామ్లో ఉన్నాయి అన్నీ చూసుకొని ఇవ్వండి. స్టేట్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. కష్టపడి బేరం ఆడాను, దాన్ని బేరం ఆడాను అడిగిన 40 రూపాయలు చెప్తే 40 ఇచ్చేసి. అరే కష్టపడి బేరం ఆడంట్రా, ఎంతగాడు 5 రూపాయలు ఆడా, 100 రూపాయలు ఎక్కువైపోతురా. వెళ్ళే బ్లడ్ ఇచ్చిన తర్వాత అవసరం ఉన్నంత చెప్పి బాగానే మాట్లాడతారు, అవసరం అయిపోయిన తర్వాత చూసారా ఎక్కువైపోతాను. అయితే బ్లడ్ ఇచ్చాము ఇందాక, ఒక 1 hour అయిపోయింది. 1/2 hour తర్వాత రమ్మన్నారు, మేము 1 hour తర్వాత వచ్చాము. ఇదైతే బ్లడ్ ఇస్తారు, తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే హాస్పిటల్లో ఇస్తే తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. ఆఫర్ ఏంటంటే పర్టికులర్గా ఆఫర్ ఏంటంటే మనం బ్లడ్ ఇచ్చేటప్పుడు మటుకు జర చూసుకోండి, ఎందుకంటే నేను ఒకరిని చూశాను, ఒక వ్యక్తికి అన్ఈజీగా ఉన్నాడు, కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నాడు. కాకపోతే రాసినప్పుడు డొనేట్ చేసేటప్పుడు మొత్తం చెక్ చేశారు, బట్ తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి వామిటింగ్స్ కూడా అయ్యింది. ఒకసారి చెక్ చేసుకొని కొద్దిసేపు తీసుకున్న తర్వాత ఒక 1/2 hour ఉన్న తర్వాత మనం బయటికి రండి. అండ్ ఆల్సో లైఫ్లో ఏం మంచి పని చేయాలన్నా కానీ ఏ చెడు పని చేయాలన్నా కానీ ఇది ఒక్కటి లైఫే, ఇది ఒకటే ఛాన్స్. అంతేగాని మనం ఏం చేయకుండా ఏదో ఆలోచించుకుంటూ థింక్ చేసుకుంటూ మన లైఫ్ని ఎక్కువగా కాంప్లికేట్ చేసుకోమండి. మళ్ళీ పడతామే మళ్ళీ ఇదంతా సోది చెప్పు. ఎందుకే బండి ఎవరిదే? ఎవరైతే మనకేంటి పడతామే అండి.